క్రైస్తవ సహోదరి సహోదరులందరికీ మన మనసుతో నమస్సుమాంజలి కృతజ్ఞతలు కూడా. మిత్రులారా, ఒక ముఖ్యమైన సమాచారాన్ని మీ ముందుకి నేను పట్టుకువచ్చాను. మీ అందరితో పంచుకోవాలని నా మనసు ఆరాటపడుతుంది. నేను ఆవిష్కరిస్తున్నటువంటి ప్రతి మాట మన ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఔషధములా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా చెబుతున్న ప్రతి మాటని డోంట్ మిస్ ఇట్. ఎందుకంటే దేవుడి మాటని వినగలిగే చెవులు పెట్టి మనం వింటే, గ్రహించే హృదయం ఉంటే, ఖచ్చితంగా మన ఆత్మను రక్షించే శక్తి గల ఈ వాక్యాన్ని మనం సాత్వికముతో అంగీకరించగలిగితే మనకంటే ధన్యులు, మనకంటే భాగ్యవంతులు ప్రపంచంలో వేరెవరు ఉండరు. ఎందుకంటే నిత్య జీవము కలదని మనం దేవారాత్రులు దీన్ని మనం చదువుతున్నాం, ధ్యానించుచున్నాం. బైబిల్ కూడా చెప్పింది కదా, నిత్య జీవము కలదని, లేఖనముల యందు నిత్య జీవము కలదని మీరు పరిశోధించుచున్నారు అని బైబిల్ చెప్పిన సత్యం. అయితే క్రైస్తవ సమాజం ఆలోచించాలి. ఒకవైపు భారతదేశంలో ఉంటున్నటువంటి ప్రతి భారతీయ పౌరుడు ఆలోచించాలి. మీరందరూ ఆలోచించదగ్గ విషయం, మన జీవిత కాలంలో అనగా సుమారు సగటు జీవితం 70 సంవత్సరాలు వేసుకుందాం. ఈ 70 సంవత్సరంలో ఎంతోమందిని మనం వాడుకుంటాం, ఎంతోమంది మీద మనం నిందలు మోపుతుంటాం, ఎంతోమందిని మనకు నచ్చినట్లుగా వాడుకోవడానికి ప్రయత్నిస్తుంటాం, ఎంతమంది జోబులను కొట్టేస్తుంటాం, ఎంతమందినో కృంగతీస్తుంటాం, ఎంతమందితోనో గొడవ పడుతుంటాం. ఇదంతా దేనికయ్యా అంటే నేను బ్రతకాలి, ఎదటోడు బ్రతకపోయినా పర్వాలేదు, నేను బ్రతకాలి. ఆ ఉద్దేశం ఉన్న ఏ మనిషి అయినా ఆలోచించాలి. సహోదరి సహోదరులారా, ఆ ఉద్దేశం ఉన్నటువంటి ఏ సహోదరి ఏ సహోదరుడైనా నాశనం మాత్రం తథ్యం. ఎందుకంటే మనిషికి మంచుంటే మందులా పనిచేస్తుంది, మనిషికి మృగం లాంటి తత్వం ఉంటే జంతువులా నేను చేసేస్తుంది. అయితే నేను ఈరోజు మీ అందరితో పంచుకోవాలనుకున్నటువంటి పాఠం ఏంటంటే, మన జీవితానికి అత్యంత అవసరమైనటువంటి ఔషధం లాంటి మాటలు ఏంటంటే, మనం ఏ కీడినైతే ఒడికడుతున్నామో, ఏ కీడినైతే మనం తలపెడుతున్నామో, పొరుగువాని మీద ఏ కీడినైతే మోపాలని చూస్తున్నామో, ఈ కీడు చిట్టి చివరికి తిరిగి మనలనే వెంటబెడుతుంది, తరుముతుంది, వెంటాడుతుంది. మీరు ఎప్పుడైనా 2 విషయాలు ఆలోచించాలి. నిమిషాలు మారుతాయి, ఫస్ట్ నుంచి మనం చూడగలిగితే సెకండ్లు మారుతాయి, నిమిషాలు మారుతాయి, గంటలు మారుతాయి, వారాలు మారుతాయి, నెలలు మారుతాయి, సంవత్సరాలు మారుతాయి. కానీ 2 మాత్రం మారవు. ఏంటంటే మనము చేసినటువంటి కీడు, మనము చేసినటువంటి మేలు. ఎందుకంటే నువ్వు చేసిన మేలు ఎప్పుడూ నిన్ను కాపాడుతూనే ఉంటుంది, నువ్వు చేసిన కీడు నిన్ను ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. అవసరమైతే మీ దరిదాపుల్లో ఉన్నటువంటి పెద్దలు అడిగి తెలుసుకోండి. అరే బాబు, మనం మేలు చేయకపోయినా పర్వాలేదు కానీ కీడు మాత్రం చేయకూడదని పెద్దలు చెప్తారు. అయినప్పటికీ చెప్పిన పెద్దలే తప్పు చేస్తారు, తప్పు చేసి ఆ పెద్దలే కీడుకు దొరికిపోతారు. సమాజపు పరిస్థితి అలా ఉంది. అయితే దీని గురించి మనం దీర్ఘంగా ఆలోచిద్దాం. ప్రతి మనిషికి అవసరం ఇది. దయచేసి కీడన్నది మనం ఆలోచిస్తే ఖచ్చితంగా మనం శ్మశానానికి దారి తీయడమే. అలాంటి కీడికి సంబంధించినదే ఏమో ఈ కరోనా. అలాంటి విపత్తు రావడానికి, భయంకరమైన తెగుళ్ళు ప్రపంచంతో యుద్ధం చేయడానికి, పోరాడడానికి మనిషి హృదయములో మొదలైనటువంటి కీడే కారణమేమో మనం ఆలోచించగలిగితే, బైబిల్ గ్రంథములో దేవుడు, ఈ జీవ గ్రంథములో, ఈ గొప్ప గ్రంథములో దేవుడు కీడి విషయమై ఒక మంచి మాట చెప్పాడు. చూద్దామా? మన ప్రాంతంలో పెద్దల చెప్పక మునుపు బైబిల్ గ్రంథంలో ఒక మంచి మాట ఉంది. సామెతల గ్రంథం 13వ అధ్యాయము 21వ వచనములో మహాజ్ఞాని అయిన సొలొమోను గారు ఒక మంచి మాట చెప్పారు. కీడు పాపులను తరుమును. ఎంత స్పష్టంగా ఉంది చూడండి. కీడు అంట పాపులను తరుమును. ఏ కీడు పాపులను తరుమును? కీడి పునాదా పాపం పునాదా మనం ఆలోచిస్తే ప్రతి మనిషి కీడి యోచించే పాపిగా మారిపోతాడు. మీరు ఆలోచించండి. నేను ఒక పాపిగా మారాలంటే ఒక తప్పు చేయాలి, తప్పు చేయాలంటే కీడు యోచించాలి.
ఇంకా మనకి బాగా స్పష్టం కావాలంటే ఆదికాండములో ఒక సంఘటన మనందరికీ తెలిసినదే, బాగా పరిచయమే. క్రైస్తవులారా మీరు ఆలోచించాలి. ఏంటది ఆ సంఘటన? ఏంటి? కయీను హేబేలు. హేబేలు కయీను సందర్భం ఆలోచించగలిగితే ఏంటబ్బా అదంటే, హేబేలు అర్పించిన అర్పణ దేవుడికి ఇష్టంగా ఉంటుంది, అంటే చాలా ఇష్టంగా ఉంటుంది, ఇష్టపూర్వకంగా తీసుకుంటాడు దేవుడు. కయీను అర్పించిన దాన్ని దేవుడు తీసుకోలేనందుకు అసూయతో నేను అర్పించింది తీసుకోడా దేవుడని కయీను కోపంతో తమ్ముడి మీద పడి చంపేస్తాడు. మీరు బాగా ఆలోచించండి. తమ్ముడిని చూడక తొక్కియాలనుకున్నాడు కయీను, కీడు యోచించి చంపేశాడు. తమ్ముడు పట్ల కయీను చేసినటువంటి కీడుకు బదులు కయీనుకి ఎటువంటి శాపం వచ్చింది? దేశదిమ్మరవైపోతావు అన్నాడు దేవుడు. అంటే కయీను చేసిన కీడు, పాపిగా మారిపోయిన కయీన్ను తరిమిందా లేదా? దేశదిమ్మరగా తరిమింది. బైబిల్ చెప్పిందిగా ఇప్పుడు, కీడు పాపులను తరుమును. హేబేలుని చంపి కయీను పాపిగా మారిపోతే, హేబేలుని చంపి ఆ కీడు కయీనును దేశదిమ్మరలా తరిమింది. చూడండి, సాక్షాత్తు నిజాలు ఇవి. ఈరోజు మనము కూడా మన తల్లి మీద, మన తండ్రి మీద, మన చెల్లి మీద, మన తమ్ముడి మీద, మళ్ళీ చెప్తున్నా, మన తమ్ముడి మీద, అన్న మీద, సమాజంలో సిటిజన్స్ మీద, ఏ వ్యక్తి మీదైనా కీడు యోసిస్తున్నామేమో, ఆ కీడు మరలా మనల్ని తరుముతుందేమో ఆలోచించాలి. నిజంగా ఇది సాక్షాత్తు నిజం. మనము చేసిన పని మన మీదకి కత్తిలా దూసుకొస్తుంటే, మనము చేసినటువంటి, మనం స్కెచ్ చేసినటువంటి ఆ పగడ్బందీ ఆలోచన మనల్ని చంపేస్తుందేమో ఆలోచించాలి. ఈరోజు ప్రపంచ చరిత్రలో ఎక్కువ ఘోరాలు, ఎక్కువ నేరాలు, ఎక్కువ దాడులు ఎలా జరుగుతున్నాయి? పొరుగువాని మీద కీడు యోచించటం వలనే, పొరుగువాని మీద ఏదో కష్టం మోపాలి, క్రొంగదీయాలి, ఏదో ఒక విధంగా త్రొక్కియాలి అని ఆలోచించి వీళ్ళు చేస్తున్న ప్రయత్నం వీరి మీదకే వస్తుంది. ఆలోచించాలి. బైబిల్ చెప్పింది ఏదైనా సాక్షాత్తు జరిగి తీరుతుంది. నువ్వు రుచి చూచి తీరుతావు. మరొక సందర్భం మనం ఆలోచిస్తే, రిఫరెన్స్ నేను చెప్తాను, మీరు రాసుకోవచ్చు. 6వ అధ్యాయం దానియేలు గ్రంథం మొత్తం మనం చదవగలిగితే, పఠించగలిగితే ఒక అద్భుతమైన సంఘటన అక్కడ దేవుడు వ్రాయిపించాడు. ఏంటది? దర్యావేసు కాలంలో చక్రవర్తి, మాదీయ పార్షిక చక్రవర్తి దర్యావేసు కాలంలో దానియేలు దేశంలో ఉంటున్నటువంటి 120 అధిపతుల మీద ప్రధాన అధిపతిగా ఉంటాడు. అక్కడ ఉన్నటువంటి అధిపతులకి దానియేలు అంత గొప్ప సుస్థిర స్థానంలో ఉండడం నచ్చదు, అసూయ. ఖచ్చితంగా దానియేలుకి ఎలాగైనా దెబ్బ కొట్టాలి, ఆ ఆధిపత్యాన్ని మనం బద్దలు చేసేయాలి, దానియేలుకి ఎలాగైనా ఇరికించాలని నింద మోపుతారు. ఏ నిందది? దానియేలు తరచూ దేవుణ్ణి ప్రార్థిస్తాడు, వారి దేవుణ్ణి. అయితే దానియేలును యెహోవాకు ప్రార్థన చేయకుండా మనం ఆపాలి. దానియేలు ఎలాగైనా ప్రార్థన ఆపడు. అయితే మనం వేసిన స్కెచ్కి, అంటే అధిపతులు, అక్కడ ఉన్నటువంటి అధిపతులు ఆలోచిస్తారు, మనం వేసిన స్కెచ్కి దానియేలు దొరికిపోతాడు, చక్రవర్తి చంపేస్తాడు అని ఆలోచన చేస్తారు. అయితే ఏ ఆలోచన చేస్తారు? దేశంలో ఏ దేవుణ్ణి ఏ మనవి చేయకూడదు, ఏ ప్రార్థన చేయకూడదు, ఒక చట్టాన్ని చేసి దర్యావేసి చక్రవర్తి దగ్గరికి వెళ్ళి శాసనం చేసి సంతకం చేస్తాడు. అయితే దేశంలో ఏ దేవుడిని పూజించకూడదు, ప్రార్థించకూడదన్న చక్రవర్తి శాసనానికి దానియేలు మాత్రం అడ్డుపడి, మీరు నన్ను చంపినా నేను ప్రార్థిస్తానని రోజుకు 3 మారు ప్రార్థన చేస్తాడు. ఇది చక్రవర్తి దర్యావేసుకు నచ్చక, ఇటువైపు అధిపతులు పన్నాగం పన్ని, కుట్ర పన్ని అక్రమముగా దానియేలును చంపేయాలనుకున్నారు. సింహముల గుహలో వేసేశారు. కానీ తరువాత దానియేలు చచ్చిపోలేదు, బ్రతికే వచ్చాడు. దర్యావేసుకి మనసు మారింది. దర్యావేసు ఏం చేస్తాడంటే, ఎవడ్రా దానియేలు మీద తప్పుని మోపింది? ముందా దానియేలుని కాదు కానీ, దానియేలు వచ్చాడు కానీ, దానియేలు దేవుడు గొప్పడు, దానియేలుని బ్రతికించాడు. దానియేలు మీద నింద మోపిన వాడు, దానియేలు మీద కీడు యోచించిన వారిని సింహముల బోనులో వేసియండి అని దర్యావేసు ఆజ్ఞ చేస్తే, ఆ అధిపతులు భార్యలను, పిల్లలను, తల్లిదండ్రులను మొత్తం సింహముల బోనులో వేసేస్తారు. సింహములు ఏం చేస్తారు తెలుసా?
వారి పిల్లలు, వారి భార్యలు, వారి తల్లులు, వాళ్ళ తల్లిదండ్రులు మొత్తం ఎముకలను పిండి చేసేస్తాయి సింహములు. ఎందుకు చేసేస్తాయి? వారు యోచించిన కీడు వారి మీదకి వచ్చింది కనుక దానియేలుని చంపేయాలనుకున్నారు సింహముల చేత. కానీ అదే సింహముల చేత అక్కడున్నటువంటి దర్యావేసి కింద ఉన్నటువంటి అధిపతులే చచ్చిపోయారు. కీడు మనం ఆలోచన చేసిన, మనం స్కెచ్ చేసిన ఈ కీడు మన మీదకి కత్తిని రప్పిస్తుంది సుమా. దానికి సంబంధించినట్లుగా మనం ఒక మాట చూడగలిగితే కీర్తనల గ్రంథం 7వ అధ్యాయము ఒకసారి 14 నుండి 16 వచనాలు చూస్తే దర్యావేసి దగ్గర ఉన్నటువంటి అధిపతులు గూర్చి అన్నట్లు ఉంటుంది. ఇక్కడ చూడాలి 14వ వచనం. పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు, చేటును గర్భమును ధరించిన వాడి అబద్ధమును కనియున్నాడు. వాడు గుంట త్రవ్వి దానినే లోతు చేయుచున్నాడు, తాను త్రవ్విన గుంటలో తామే పడిపోయెను. వాడు తలంచిన చేటు వాని తల మీదకే వచ్చెను. దానియేలును చంపేయాలి, దించేయాలి, తొక్కేయాలి, ధ్వంసం చేయాలని దర్యావేసి దగ్గర ఉన్నటువంటి నాయకులు ఆలోచన చేశారు. కానీ చివరికి దానియేలు సేఫ్గా ఉన్నాడు, సురక్షితంగా ఉన్నాడు. కీడు యోచించిన వారే కాలగర్భంలో కలిసిపోయారు. దేశమిత్రులారా, క్రైస్తవ సహోదరులారా ఆలోచించాలి. ఒక క్రైస్తవుడిగా మనం ఆలోచించాలి. ఒక అన్యుడి తర్వాత ఒక క్రైస్తవుడిగా, దేవుడిని నమ్మిన బిడ్డగా, దేవుడిని నమ్మిన కూతురుగా, కొడుకుగా ఆలోచించాలి. సేవకులు ఆలోచించాలి. మనం ఏదైనా సంఘంలో ఒకరి మీద కీడు యోచిస్తున్నామేమో, నిందను మోపాలని చూస్తున్నామేమో, బాధను పెట్టి కృంగదీయాలనుకుంటున్నామేమో, అన్యాయముగా వారిని ఏమైనా దోచుకుంటున్నామేమో, అక్రమముగా ఏదైనా ఆక్యుపై చేసుకుంటున్నామేమో, ఇదంతా కీడి కిందకు వస్తుంది. ఆ కీడు నిన్ను తరమక తప్పదు. నువ్వు సేవకుడమైన ఎక్కువలేదు దేవుడికి, నువ్వు విశ్వాసమైన ఎక్కువలేదు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు, మనము కూడా పరిశుద్ధంగా ఉండాలి. దేవుడు కోరుకునేది అది. దేవుడు పక్షపాతము లేనివాడు. అనీతిమంతుల మీద కూడాను వర్షం, సూర్యుని నుండి వెలుగు, నీతిమంతుల మీద కూడాను. ఇక్కడ మనమేం పోటీగాలం కాదు. తప్పు జరిగితే శిక్ష తప్పదు. కీడు యోచించకుండా జాగ్రత్త పడదాం. ఎవరిని దోసుకోవడానికి, ఎవరి మీద బాధ మోపడానికి, బ్లాక్మెయిల్ చేయడానికి, ఏదో ఒక విధంగా కొన్ని మాటలు మాట్లాడి వాళ్ళ హృదయాలని గాయపరచడానికి ప్రయత్నించకూడదు. ప్రయత్నిస్తే ఆ ప్రయత్నం మనదే అవుతుంది. మనం తీసుకున్న గొయ్యి మనమే పడిపోతాం. మనకు తెలీదు. మరొక సందర్భం మనం చూడగలిగితే ఎస్తేరు సందర్భం చూస్తే మొర్దెకై మనకు తెలుసు. హామాను మొర్దెకైని చంపడానికి ఉర్రుకొయ్యని చేస్తాడు. చివరికి ఏమవుతుంది? మొర్దెకైని చంపడానికి ఉర్రుకొయ్యని చేస్తే ఆ ఉర్రుకొయ్య చివరికి హామానుకే ఉర్రుగా మారుతుంది. కీడిని యోచించిన వాడికి కీడి అంటబెట్టింది. కీడిని యోచించిన వాడికి కీడి చంపేసింది. ఒక వ్యక్తి మీద మనం ఏదైనా కీడి చేయడానికి తెగబడితే, ప్రయత్నిస్తే ఆ ప్రయత్నం మన వైపు వస్తుంది. కొన్ని కుక్కలు, ఇంటి కుక్కలను, పెంపుడు కుక్కలు చూస్తే పెంచిన ఆ పెంపకుడిని కుక్కలు కరిచిస్తుంటాయి. ఎందుకు? సమయము సందర్భం బట్టి దేనికి గ్యారంటీ లేదు. కాటుని వేస్తుంది పాము, కుక్క అయితే కరైనా కరుస్తుంది. ఆలోచించాలి. మొర్దెకై గురించి, హామాను గురించి మనందరికీ బాగా తెలుసు. హామాను ఎలాంటి స్కెచ్ చేశాడు చంపాలని మొర్దెకైని. కానీ చివరికి హామాను చచ్చిపోయాడు. ఇప్పుడు మనకేమర్థమవుతుంది? మనం వేసుకున్న స్కెచ్, పకడ్బందీ ఆలోచన మనకే కానీ మనకు తెలియదు. ఎదటోడు కొనుక్కుంటాం మనం, అంతే. క్రైస్తవులారా, ప్రపంచ ప్రజలలో దేవుణ్ణి నమ్మినవారు, దేవుణ్ణి నమ్మనవారు అందరూ దేవుడి దృష్టిలో సమానం. ఎలా సమానం? ఆయనకు కూతురులు, కొడుకులే. ఇందులో పోటుగాడు ఎవడో లేడు. ఒకవేళ పోటుగాడు మనం నిర్ధారణ చేయాలంటే నీతిమంతుడిని నిర్ధారణ చేయాలి. మీరు నీతిమంతులైన వదలడు దేవుడు. ఎందుకు వదలడు? మోషేను దేవుడు ఖండించలేదా? ఆలోచించాలి. ఖండించడా లేదా? మోషే కంటే గొప్ప వాళ్ళమా? కాదుగా. సంఘములో పరిస్థితులు చాలా జాగ్రత్తగా చూడాలి. వాక్యం ఉన్నట్లుగా చెప్పి ఎదటడుగు బుద్ధి చెప్పు, మంచిదే. నీ స్వార్థం కొరకు బైబిల్లో ఉన్న సందర్భాలను వాడుకోకూడదు. అది కూడా కీడవుతుంది.
అది నీ మీదకి వస్తుందేమో విపత్తుగా ఆలోచించాలి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 51వ వచనం మనం చదవగలిగితే అక్కడ ఇలా ఉంటుంది, కత్తి పట్టుకున్నాడు కత్తితో చంపబడతాడు అని ఉంటుంది. అయితే హామాను ఉరుకొయ్యి పట్టుకున్నాడు మొర్దుకైని చంపడానికి, కానీ ఉరుకొయ్యి పట్టుకున్నాడు ఉరుకొయ్యితోనే చచ్చిపోయాడు. బైబిల్ ఎప్పుడు తప్పు చెప్పదు. మన చేతిలో ఏముంటుందో చిట్టి చివరికి అదే మనల్ని చంపేస్తుంది. నీ చేతిలో ఏముంది, నీ మనసులో ఏముంది, నువ్వేమనుకుంటున్నావు, ఎవరిని ఏం చేయాలనుకుంటున్నావు, ఎవరి గురించి ఏ ఆలోచన కలిగి ఉన్నావు, మంచిగా ఆలోచన చేయి. చెడు ఆలోచనలు అయితే ఇప్పుడే తీసి, నువ్వు యోచించిన ఆలోచనలు నీ మీదకి కత్తిలా వస్తాయేమో. నువ్వు యోచించిన ఆ కీడుకు సంబంధించిన ఆలోచన నీ మీదకి తుఫానులా వస్తుందేమో ఆలోచించు. సామెతల గ్రంథం 16వ అధ్యాయము ఒక్కసారి మనం 27వ వచనం చూస్తే, పనికి మాలిన వాడు, అసలు పనికే రాడు, పనికి మాలిన వాడు కీడును త్రవ్వి పైకెత్తును. ఒక పనికి మాలిన వాడు, ఆలోచన లేనివాడు, జ్ఞానం లేనివాడు, బుద్ధే లేనివాడు, బుద్ధి శూన్యవంతుడు కీడును తవ్వి పైకెత్తుతాడంట. కీడు ఎక్కడో ఉంటుంది దూరంగా, దగ్గరికి తెచ్చుకుంటాడంట. కీడు ఎక్కడో భూమిలోన ఉంటుంది అనుకుందాం, త్రవ్వి బయటికి తీస్తాడంట. నువ్వు నాకు కావాలి. మానవ సమాజం అలాగే ఉంది. స్వార్థం, నేనే బ్రతకాలి, నేనే నాది, మేము, దీనేమంటారు? ఈ ఆలోచన ఎప్పుడుందో కీడు చేసే ఆలోచనలు వచ్చేస్తాయి. నేనే అనుకున్నప్పుడు నా గర్వం అది. కొందరు మనుషులు మీరు ఆలోచించాలి. ఒక పనికి మాలిన వాడు కీడును త్రవ్వి పైకి తీస్తాడంట. హామాను తీసుకున్నాడు. ఎందుకురా? మృతుకయ్య కోసం ఉరుకొయ్య చేసి నీ మీదకి తెచ్చుకున్నావు. అది ఆ కీడు ఆలోచించకపోతే నీవు సేపుగా, ఆనందంగా, సురక్షితంగా బ్రతికేవాడుగా. కానీ ఎందుకు ఆ నష్టం తెచ్చుకున్నావు? కారణం నీ కీడు యోచన, నీ తప్పుడు ఆలోచన, నీ తప్పుడు భావం నీ బ్రతుకును తీసేసింది. మరొక సందర్భం ఆలోచించగలిగితే, అహాబు యెజెబెలు మనకు తెలుసు. నాబోతు ఒక సామాన్యుడు ద్రాక్ష తోటని ఆక్రమించుకుంటారు, అన్యాయంగా ఆక్యుపై చేసుకుంటారు. ద్రాక్ష తోటని ఆక్రమించుకోవడానికి అన్యాయంగా నాబోతుని చంపేస్తారు భార్యాభర్తలు కలిసి. అయితే యెహోవా ఇలా చెప్పిస్తాడు, అన్యాయంగా మీరు నాబోతు పొలాన్ని మీరు ఆక్రమించుకున్నారుగా, అయితే మీరు కీడును తలపెట్టారు. ఏదో సంపాదించుకోవడానికి ఎవరినో చంపారు మీరు. ఏదో ఆక్యుపై చేసుకోవడానికి, ఆక్రమించుకోవడానికి అన్యాయంగా నిరపరాధి రక్తాన్ని మీరు నేలను ఒలికించారు కదా. ఏ భూస్థలంలోనైతే నాబోతు రక్తం వలికిందో మీ భార్య భర్తల యొక్క రక్తం అదే భూమిలో ఒలికిస్తానన్నాడు. కుక్కల చేత మిమ్మల్ని తినిపిస్తానన్నాడు. అయితే కీడు యోచించిన అహాబు యెజెబెలు పరిస్థితి ఎలా మారిపోయింది? కుక్కల తినే హిస్టరీగా మారిపోయింది. ఎక్కడక తరిమింది ఆలోచించాలి, ఎక్కడక తరిమింది ఆలోచించాలి. కీడు పాపులను తరుమును. ఎక్కడక తరుమును? దేశదిమ్మర్లా, జీవితమే నాశనమైపోయేలా, బ్రతుకే బద్దలైపోయేలా, జీవితం మరిక వద్దు అనే అనిపించేలా కీడు నిన్ను చేస్తుంది. కీడు నిన్ను చేస్తుంది. బి కేర్ఫుల్. కీడు ఆలోచించకు, చెడు ఆలోచించకు. నీ వరకు నువ్వు పొరుగువాడిని ఎడల, నీ వరకు నువ్వు పొరుగువాడు నాకు ఇది చేస్తే మంచిది నువ్వు ఆలోచిస్తావు కదా. అయితే దేవుడు అన్నాడు, పొరుగువనకు కూడా నీవు అదే చెయ్యి. పొరుగువాడు నీకు ఏది చేస్తే మంచిది అనుకుంటావో పొరుగువాడికి నీవు అదే చెయ్యి. కీడు ఆలోచించకు, దోసుకోవాలని చూడకు, కురంగదీయాలని చూడకు, బాధ పెట్టాలని చూడకు, బ్లాక్మెయిల్ చేయాలని చూడకు, ఏదో నింద మోపాలని చూడకు. అది కీడి కింద వెళ్ళి నిన్నే తరుముతుంది. మనం చూడగలిగిన సామెతల గ్రంథం 22వ అధ్యాయము 8వ వచనం చూస్తే, సామెతల గ్రంథం 22వ అధ్యాయము 8వ వచనం, దౌష్ట్యమును
విత్తువాడు కీడును కోయును. దౌష్ట్యమును విత్తువాడు కీడును కోయును. మనము ఏది విత్తుదమో దాన్నే కోయుదము ప్రభువైన యేసుక్రీస్తు చెప్పారు. నువ్వు కీడుని విత్తుదువా, అది నీకు కీడే జరుగును. మేలుని విత్తుదువా, అది మేలే కోస్తావు. మనం ఏ విత్తనాలు జల్లుతామో ఆ పంటనే కోస్తాం తప్ప మామిడి పంటని విత్తి అరటపళ్ళను కొయ్యముగా. ఏ అమాయకుడికైనా అర్థమవుతుంది ఇది. నువ్వు కీడిని విత్తి కీడి చేసి మేలు అనుభవించడానికి చూస్తావెందుకు? అందుకే దేవుడు అన్నాడు, మేలు చేసి కీడు అనుభవించి కానీ కీడు చేసి మేలు అనుభవించొద్దు. అది తగదు క్రైస్తవుడికి, దేశ ప్రజలకు కూడా తగదు. ఎందుకంటే దేశం సుమతలీయతతో చైతన్యపరచాలంటే, సురక్షితంగా ఉండాలంటే, దేశం నవభారతం కావాలంటే ఇది ఎంతైనా అవసరం. స్వార్థం మానాలి, నిన్ను వాళ్ళని పొరుగును ప్రేమించాలి, ఇది చాలా అవసరం. ఎందుకంటే దేశం బాగుపడుతుంది. దేశం అంటే మట్టి కోదై, దేశం అంటే మనుషులే. యోబు గ్రంథం 4వ అధ్యాయము ఒకసారి మనం 8వ వచనం చూస్తే, యోబు గ్రంథం 4వ అధ్యాయము 8వ వచనం, నేను చూచినంత వరకు అక్రమమును దున్ని కేడుని విత్తువాడు దానినే కోయుదురు, దానినే కోయెను. అక్రమముగా భూమిని దున్ని కీడిని విత్తుతున్నాడే వాడు ఆలోచించాలి, నువ్వు కీడిని కోస్తావు. ఎందుకంటే నువ్వు చేస్తున్న మంచి పని కాదు, నువ్వు చెబుతున్నది మంచి మాట కాదు. స్వార్థంగా చెప్తావు, ఏదో సంపాదించాలి, ఆక్రమించుకోవాలని ఆలోచనతో దేశ ప్రజలకు ఏదో కళ్ళు బొల్లు మాటలు చెప్పి ఏదో ఆక్యుపై చేసుకోవాలని చెప్తుంటారు. రాజకీయ నాయకులు, రాజ్యాధినేతలు, పాలకులు, ప్రెసిడెంట్లు, ఎవరైనా మీరు ఆలోచించాలి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినా, పిఎం ఆఫ్ ఇండియా అయినా, సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయినా, ప్రతి ఒక్కరూ స్వార్థము గురించి ఆలోచిస్తున్నారు. ఎదుటి వారికి కీడు తలపెట్టడానికి మీరు ఆలోచిస్తున్నారు. ఆ కీడు మీ మీదకి వస్తుంది, జాగ్రత్త. బైబిల్ చెప్తుంది ఖబర్దారని. ఆలోచించాలి. ఈరోజు నిలబడినటువంటి ఏదైనా ఒక రాజ్యం మరొక 5 సంవత్సరాల తర్వాత ఆ రాజ్యం ఎందుకు నిలబడటం లేదు ఆలోచించారా? మనము చేస్తున్న కీడుని బట్టి మన మీదకి విపత్తు వస్తుంది. కీడిని విత్తుతున్నావా? భూమును దున్ని, అక్రమముగా భూమును దున్ని కీడిని విత్తుతున్నావా? ఆ కీడి నీకు కత్తిలా వచ్చి పడుతుంది. తప్పించలేరు, ఎవరూ తప్పించలేరు. నిజంగా తప్పుడు ఆలోచన రావడమే కీడు. ఆ కీడు నిన్ను పాపిగా మార్చి, ఆ పాపిగా మార్చిన కీడే నిన్ను తరిమి కొడుతుంది. అప్పుడు నిన్నెవడు కాపాడుతాడు? ఈరోజు ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్నాయి. ఒకవైపు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తుంటే మానవ జాతి, ఒకవైపు కరోనా లేపేస్తుంది. మనిషి చేసిన కీడు, ఆ కీడు పాపం ఈరోజు తరుముతుంది. ప్రపంచ ప్రజలను దేశాలలో గడగడ వణికించి తరుముతుంది, కొడుతుంది, వెంటబెడుతుంది కదా. ఇది కీడి కాదా? కీడి చేయడం మానేయాలి. అక్రమము విస్తరించుట చేత ప్రేమ చల్లారిపోయిందా? చల్లారిపోయింది. మరి ఇప్పుడు ఏం ప్రారంభమయ్యాయి? చంపుకోవాలి, దోసుకోవాలి, దాచుకోవాలి, ధ్వంసం చేయాలి. ఏదో విధంగా దేశాన్ని నాశనం చేయాలి, పాడు చేయాలి. నేనే దేశాన్ని పాలించాలి, పరిపాలించాలి, నేనే ఏకైక వీరుడుగా, మగాడగా చూపించుకోవాలి. దీన్నేమంటారు? కీడి కాదా? దీన్ని కీడంటారా, మేలంటారా? దేశంలో ఏ వ్యక్తి మేలు చేయడానికి ఇష్టపడ్డు, కానీ దేశం బాగుపడాలంటారు. ఎలా బాగుపడుతుంది? నువ్వు పరిగెత్తవు, గమ్యం చేరాలంటావు, పని చెయ్యవు, పైసలు రావాలంటావు, తినవు, కడుపు నిండాలంటావు. ఎక్కడ న్యాయం ఇది? దేశ బాగోగుల కొరకు నువ్వేం ప్రయత్నించావు? దేశంలో సిటిజన్స్ చాలా బాగోవాలి, దేశ ప్రజలకి, పౌరులకి నేను చేయూతనివ్వాలి, చైతన్యపరచాలని ఏంటి శ్రమ? ఏ శ్రమ పడ్డావు నువ్వని? లేదు. కీడిని యోచించి దేశం బాగుపడాలని దరిద్రపు ఆలోచన పెట్టుకుంటే బాగుపడుతుందా? దేశం బాగుపడదు. మంచి ఆలోచన బైబిల్ చెప్పింది, కీడు పాపులను తరుమును. మరి నీతిమంతుడిని
మనం బాగా చూస్తే బైబిల్ చెప్పింది నీతిమంతుడు ఎవరిని తరమడంట, కానీ నీతిమంతుడు నిలబడితే వారి పరిగెత్తుతారంట. ఒక కరోనా వైరస్ లాంటివైనా, ఒక దౌర్భాగ్యులైనా, దేశం మీద దాడి చేస్తున్నటువంటి ఇతరు దేశస్థులైనా దాడి చేయడానికి వచ్చినప్పుడు దేశంలో నీతిమంతులు ఉంటే ఆ దాడిలో మనల్ని ఏమి చేయలేము. ఎందుకంటే మన నీతి మనల్ని రక్షిస్తుంది. మన నీతి మనల్ని రక్షిస్తుంది. సామెతల 13వ అధ్యాయం అక్కడ 21వ వచనం చూస్తే, కీడు పాపులను తరుమును, నీతిమంతులు సురక్షితంగా ఉంటారు. ఎందుకుంటారు? దేశాన్ని బాగుపెడతారు, దేశానికి చేయూతనిస్తారు, దేశ బాగోగుల కొరకు ఎంతో శ్రమిస్తారు, కష్టపడతారు. ఒక ఉగ్రవాది ఒక అన్యాయంగా ప్రాణాన్ని తీస్తాడు, ఒక మంచి నాయకుడు ప్రాణాన్ని పెడతాడు. ఎవడు ప్రాణాన్ని పెడుతున్నాడు? అన్యాయంగా కీడు చేసి ప్రాణాలు తీస్తున్నాడు. వారిని తిరిగి కీడే తరుముతుంది. మత్తయి సువార్త 27వ అధ్యాయం 5వ వచనం మనం చూడగలిగితే, 5వ వచనం చూడగలిగితే, లోకరక్షకుడు, జగద్రక్షకుడు, మోక్ష ప్రదాతనే, ప్రపంచ ప్రజలకు బురదలా అంటుకున్నటువంటి పాపాన్ని కడగడానికి వచ్చినటువంటి కృతజ్ఞుడని క్రీస్తుని 30 కాసులకు అమ్మేసుకున్నటువంటి ఒక కషాయిని ఇప్పుడు మనం ఆలోచించగలిగితే, అదే ఇస్కరియోతు యోధాను ఆలోచించగలిగితే, వెండి నాణ్యాలకు అంటే ధనానికి దేవుడినే అమ్మేశాడు. నేను ఆయన విమర్శించట్లేదు. ధనాన్ని ఆశించేవాడు దరిద్రుడు, దేవుడిని ఆశించినవాడు ధన్యుడు. అంటే నేను ఇస్కరియోతు యోధాను ప్రేమించాలి, నిన్నెవరిని పొరుగును ప్రేమించాలి కనుక విమర్శించట్లేదు. ధనాన్ని ఆశించినవాడు ఎవడైనా దరిద్రుడే. ఎందుకంటే 1వ తిమోతి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనములో, ధనాన్ని ఎవరైతే ఆశిస్తారో, ఈ ధనాన్ని ఆశించిన వారు భయంకరమైన ఉర్రులో పడిపోతారంట, అనేకమైన కీడుల్లో పడిపోతారంట. అయితే ధనాన్ని ఆశించి ఇస్కరియోతు యోధ ఏం చేశాడు? ఉర్రు పెట్టుకున్నాడు పోయి. బైబిల్ చెప్పిందిగా, ధనాన్ని ఆశించిన వాడు ఖచ్చితంగా ఉరి కొయ్యకే ఏలపడతాడండి. ఎవరి మీద కూడా మనం కీడు తలపెట్టకూడదు. కీడు చేసి మేలు కాదు, కానీ మేలు చేసి కీడు అనుభవించాలి. నువ్వు ఒక విశ్వాసం అని చేస్తున్నావేమో, సమాజంలో ఏ వ్యక్తి మీద మనం కీడు చేస్తున్నామేమో, వాటిని ఆపి వీలైనంత మట్టుకు మనము మేలే చేద్దాం, మోక్షానికి చేరదాం. అయితే యోహాను పత్రిక 1వ అధ్యాయం 11వ వచనంలో దేవుడు ఒక మంచి మాట అన్నాడు, కీడు చేసిన వారు దేవునికి సంబంధులు కారు, వారు అపవాది సంబంధులు. మేలు చేసిన వారందరూ మోక్షములో ఉన్నటువంటి మహామగుడుకు కన్న తండ్రి బిడ్డలు అని చెప్పాడు. ఇప్పుడు అపవాదికి ఏజెంట్లుగా మీరు కీడు చేసుకుంటూ బ్రతుకుతారా? లేదు మోక్షములో మహామగుడుకు కన్న తండ్రిని దేవుడికి బిడ్డలుగా బ్రతికితే మేలు చేసి బ్రతకండి. సంఘములో సంఘాన్ని నడుపుతున్న సేవకులు, పెద్దలు, సమాజంలో రాజ్యాధినేతలు, రాజకీయ వ్యక్తులు, ఎవరైనా దేశ క్షేమము గురించి ఆలోచిస్తున్న ప్రతి పౌరుడు ఆలోచించాలి, మనం ఎదటోడు పైన కీడు యోచించకుండా మేలునే యోచిస్తే దేశం మారిపోతుంది, ఖచ్చితంగా మారిపోతుంది. దాన్ని పాటించాలని, దాన్నే మనము పాలలా త్రాగుతూ ఈ దేశాన్ని మంచిగా పెట్టాలని ఆలోచన చేస్తూ, కీడు పాపులను తరుమునట్లుగా మనం ఎదుటి పైన కీడు ఆలోచించి ఆ కీడు మన మీదకి కత్తిలా రాకుండా ముందుగా జాగ్రత్త పడడానికి ఈరోజు మీ అందరికీ చెప్పాను. లేదు కాదనుకుంటే ఖచ్చితంగా మన జీవితాలు వినాశనం. ఖచ్చితంగా మీరు ఆలోచించాలి, బైబిల్ చెప్పిన పాటించాలి. బైబిల్ చెప్పినటువంటి ప్రతి మాటని పాటిస్తేనే జీవితం బాగుపడుతుంది, అందంగా ఉంటుంది. ఏ కష్టం మనము చూడలేము. కళ్ళ ముంద కదలడుతున్న దౌర్భాగ్యపు పరిస్థితులు దేశంలో ఎన్నో. అవన్నీ తప్పిపోవాలంటే, దేశంలో ఉగ్రవాదం ఉండకూడదంటే, దేశంలో నక్సలిజం ఉండకూడదంటే, దేశంలో టెర్రరిజం ఉండకూడదంటే, దేశంలో స్వార్థం ఉండకూడదంటే, దేశంలో లంచ గుండులే ఉండకూడదంటే, దేశంలో అన్యాయం అనేది చోటు చేసుకోకూడదంటే, దేశంలో లంచం అనేది ఉండకూడదంటే ఒకటి చెయ్యండి, కీడు ఎదుటోడి మీద పెట్టడానికి ప్రయత్నించకండి, కీడు చేయడానికి ముందడుగు వేయకండి, మేలునే తలపెట్టండి. దేశం అందంగా ఉంటుంది, ముత్యములా ఉంటుందని చెప్పి, అది దేవుడు ఎప్పుడో చెప్పాడు. సమాజం గుర్తిస్తే చక్రంగా సంరక్షణతో ఉంటుందని ఈ మాటలు చెబుతూ ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మీ అందరినీ వేడుకుంటూ ఈ మనవని మీ అందరికీ ఒక బహుమానంగా అందిస్తూ ఈ మాటలను ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.